హలో అండి, అందరికీ నమస్కారం. నేను డాక్టర్ కే వంశీకృష్ణ, కన్సల్టెంట్ న్యూరో సర్జన్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఎపిలెప్సీ లేదా సీజర్ డిసార్డర్ ఆర్ ఫిట్స్ అని కూడా అంటాం. చాలామందికి ఇది విన్న వెంటనే భయం వస్తుంది, కానీ వాస్తవానికి ఇది చికిత్స చేయగలిగే చిన్న వ్యాధి. మన సమాజంలో ఇంకా ఎపిలెప్సీపై మోసం లేని భయం కానీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవాళ ఫిట్స్ వచ్చిందంటే ఇంక అంతే, వీడి పని అయిపోయింది, వీళ్ళకి పెళ్లి చేయకూడదు అంటే ఆ మిత్, ఆ భయం, ఇంకా మూర్ఛ వ్యాధి అనే దానిపైన ఆ పేరులోనే ఇంకా భయం ఎక్కువగా ఉంటుంది. ఇది తప్పు. అంటే ఫిట్స్ ఉన్న వాళ్ళు ఇంకా చాలామంది హ్యాపీగా స్కూల్కి వెళ్తున్నారు, ఆఫీస్కి వెళ్తున్నారు, స్పోర్ట్స్ ఆడుతున్నారు. ఎవ్రీవేర్ దే ఆర్ డూయింగ్ దర్ నార్మల్ యాక్టివిటీ. మనకు తలనొప్పి, కడుపు నొప్పి ఎలానో ఫిట్స్ రావడం కూడా అంతే కామన్గా ట్రీట్ చేయాలి. ఎపిలెప్సీ ఉన్న వ్యక్తిని లేదా ఫిట్స్ ఉన్న మూర్ఛ వ్యాధి ఉన్న వ్యక్తులను ఇబ్బందితో మనం వాళ్ళని అనగదొక్కొద్దు. వాళ్ళకి కావాల్సింది మనం ఆత్మవిశ్వాసం ఇవ్వాలి. అంటే ఇది నార్మల్ అనగానే వాళ్ళని ట్రీట్ చేయాలి. అసలు ఎపిలెప్సీ లేదా ఫిట్స్ లేదా మూర్ఛ వ్యాధి అనేది ఏంటి, అసలు ఎందుకు వస్తుందో తెలుసుకుందాం. మన మెదడులో లక్షల కొద్దీ నరకణాలు ఉంటాయి, దాన్ని మనం న్యూరాన్స్ అంటాం. సో ఇది మనకు ఎలక్ట్రికల్ సిగ్నల్స్ లాగా, విద్యుత్ సంకేతాల ద్వారా ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటాయి. దాని కెమికల్ ఇంటరాక్షన్ అంటాం. అవి ఒక్కసారిగా గందరగోళంగా ఫైర్ అయితే అప్పుడు మన బాడీలో జెర్కీ మూమెంట్స్ వస్తాయి. కొన్నిసార్లు బ్లాంక్ కూడా అవుతాం. దీన్నే మనం ఫిట్స్ లేదా సీజర్స్ కానీ అని అంటాం. కొంతమందికి దీన్ని దయ్యం పట్టింది, లేకపోతే వీళ్ళకి ఏదో ఆత్మ పట్టింది అని అర్థం చేసుకుంటారు. ఇది ప్యూర్లీ బ్రెయిన్లో ఉన్న ఎలక్ట్రికల్ డిస్టర్బెన్సెస్ వల్లనే వస్తుంది. ఇది ఏమైనా ఎవ్వరికి లేని రోగమా, లేకపోతే ఇండియాలో ఎంత కామన్గా ఉందో తెలుసుకుందాం. ఇండియాలో సుమారు 1,00,000 జనాభాలో 500 నుంచి 600 మందికి ఎపిలెప్సీ ఉంటుంది. ప్రతి 100 మందిలో ఒకరికి ఏదో రకంగా ఫిట్స్ ఎప్పుడో ఒకసారి వచ్చిపోతుంది. పిల్లల్లో అది చిన్నప్పుడు ఉన్న పిల్లల్లో 1 సంవత్సరం లోపు ఖచ్చితంగా, అంటే ఆల్మోస్ట్ 10 మంది పిల్లలు చూసుకుంటే 3-4కి జ్వరం వచ్చినప్పుడు ఫిట్స్ ఖచ్చితంగా వస్తుంది. దాన్నే మనం ఫెబ్రైల్ సీజర్స్ అని అంటాం. ఇవి కాకుండా పెద్దవాళ్ళల్లో ఎప్పుడు వస్తుందంటే తలకు గాయంగా జరిగినప్పుడు కానీ, బ్రెయిన్లో ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నప్పుడు కానీ, బ్రెయిన్ ట్యూమర్ వల్ల కానీ, స్ట్రోక్ వల్ల కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఫిట్స్ వచ్చినప్పుడు మనకు లక్షణాలు ఏముంటాయి, సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, దాన్ని బట్టి ఏం చేయాలి. ఫిట్స్ రకాన్ని బట్టి లక్షణాలు మారుతూ ఉంటాయి. కొంతమందికి జనరలైజ్ టోనిక్-క్లోనిక్ సీజర్స్ అంటాం. దాంట్లో చేతులు కాళ్ళు తిరుగుతూ, కళ్ళు ఎగిరివేస్తూ, నోటి నుంచి నురగ రావడము, నాలుక కోరుకోవడము, దొడ్డి మూత్రం కానీ ఆ సమయంలో జరిగేదాన్ని జనరలైజ్ టోనిక్-క్లోనిక్ సీజర్స్. కొన్నిసార్లు కేవలం కొన్ని సెకండ్ల వరకు ఖాళీగా అలా స్టేర్డ్ లుక్ లాగా ఉంటారు. దాన్ని మనం యాబ్సెంట్ సీజర్స్ అంటాం. ఇప్పుడు జనరలైజ్ టోనిక్-క్లోనిక్ సీజర్స్లో మనం 2 చేతులు 2 కాళ్ళు కొట్టుకున్నట్టు కొంతమందికి ఓన్లీ ఒక సైడే వస్తుంటుంది. దాన్ని మనం పార్షియల్ సీజర్స్ టైప్ అని కూడా అంటారు. సో ఏ సీజర్స్ వచ్చినా కొంతమందికి ఆరా అని అంటారు. ఆరా అంటే ఫిట్స్ వచ్చే ముందు చెవిలో వినికిడి కానీ, చెవిలో ఒక గుయ్యని సౌండ్ రావడం కానీ, ఒక విచిత్రమైన స్మెల్ రావడం కానీ, పొట్టలో తిప్పడం కానీ, ఇవేవైనా సంకేతాలు వాళ్ళకు వస్తూ ఉంటాయి. చాలామంది ఈ సిగ్నల్స్ చెప్పంగానే గుర్తుపెట్టుకొని ఇమ్మీడియట్గా వాళ్ళని జాగ్రత్తగా తీసుకుంటారు. సో ఏ రకమైన ఫిట్స్ అనే దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. దీనికి రీజన్స్ మనం ఆల్రెడీ అనుకున్నట్టు ఏమేమి రీజన్స్ ఉన్నాయో తెలుసుకుందాం. అవి కాకుండా కొంతమందికి జెనెటికల్గా అంటే వంశపారంపర్యంగా కొంతమందికి రావచ్చు. పుట్టేటప్పుడు ఆక్సిజన్ లాస్, హైపాక్సిక్ డ్యామేజెస్ వల్ల రావచ్చు. హెడ్ ఇంజరీ, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్, బ్రెయిన్ ట్యూమర్స్ ఆల్రెడీ అనుకున్నట్టు, ఇన్ఫెక్షన్స్ లైక్ మెనింజైటిస్, స్ట్రోక్ వల్ల కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. చాలాసార్లు ఎగ్జాక్ట్ రీజన్ కొన్నిసార్లు కనిపించబోకు. దీన్ని ఇడియోపాథిక్ ఎపిలెప్సీ అని కూడా అంటారు. సో ఎపిలెప్సీ వచ్చినప్పుడు, ఫిట్స్ వచ్చినప్పుడు మనం టెస్ట్లు కానీ, డయాగ్నోసిస్ కానీ ఏం చేయాలి? సో మనం ఇప్పుడు ఒకవేళ మూర్ఛ వ్యాధి కానీ, ఫిట్స్ కానీ డయాగ్నోస్ అయిన తర్వాత మనం ఏ టెస్ట్లు చేయించుకుంటే, డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ఏ టెస్ట్లు చేస్తారో మనకి ఎలా తెలుస్తుంది? ఈఈజీ టెస్ట్ అని అంటాం. ఈఈజీ టెస్ట్ అంటే మనకు గుండెకి ఎట్లయితే ఈసీజీ టెస్ట్ చేస్తే మనకు ఎలక్ట్రికల్ సిగ్నల్స్ వల్ల ఎలా తెలుస్తుందో, మెదడులో కూడా విద్యుత్ ప్రక్రియ దెబ్బతినడం వల్ల మనకు కొన్నిసార్లు ఫిట్స్ లాగా ప్రెజెంట్ వస్తుంది. సో ఈఈజీ తీస్తే దాంట్లో కూడా సిగ్నల్స్ ఏమైనా పైకి కిందికి మారినాయి అనేది మనకి ఈఈజీలో తెలుస్తుంది. ఈఈజీ తర్వాత అవసరం ఉంటే ఎంఆర్ఐ బ్రెయిన్ కూడా చేపిస్తాం. ఎంఆర్ఐ బ్రెయిన్ చేసిన తర్వాత ట్యూమర్ ఉందా, లేకపోతే ఏదైనా మచ్చలాగా ఉందా, లేదంటే ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా తెలిసింది. కొన్నిసార్లు సింపుల్ బ్లడ్ టెస్ట్లు కూడా దీంతో అవసరం పడతాయి. ఫిట్స్ కొన్నిసార్లు యాజ్ సింపుల్ యాజ్ మనకు షుగర్స్ తక్కువ అవ్వడం వల్ల, లేకపోతే సోడియం తక్కువ అవడం వల్ల కూడా జరుగుతుంది. సో అందుకని బ్లడ్ టెస్ట్లో సింపుల్గా షుగర్స్ ఎంత ఉన్నాయి, ఫస్ట్ ఫిట్స్ రాగానే షుగర్స్ ఎంత ఉన్నాయి, సోడియం ఎంత ఉన్నాయి అని తెలుసుకుంటాం. సో ఈ టెస్ట్ల ద్వారా మన మెదడులోని ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఎక్కువగా డిస్టర్బ్ అవుతుందో చాలా స్పష్టంగా తెలుసుకోవచ్చు. దీని తర్వాత ట్రీట్మెంట్, ఒకవేళ డయాగ్నోజ్ అయిపోయింది, ఫిట్స్ ఉందని వచ్చింది, ట్రీట్మెంట్ ఏం చేస్తాం?
మొదటి దశలో మెడిసిన్స్ తప్ప ఇంకేమీ అవసరం ఉండదు. అంటే 90% కేసెస్‌లో రెగ్యులర్ మెడికేషన్స్‌తో ఫిట్స్ కంప్లీట్‌లీ కంట్రోల్ అవుతాయి. మందులు సమయానికి తప్పకుండా తీసుకోవాలి. మందులు స్కిప్ అయిన వాళ్ళలోనే ఎక్కువగా ఫిట్స్ రికరెన్స్ వచ్చే ఛాన్సెస్ మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. 2-3 ఇయర్స్ ఫిట్స్ ఫ్రీగా ఉంటే డాక్టర్ గ్రాడ్యువల్‌గా మీ డోస్‌ని తగ్గిస్తూ ఉంటారు. మందులో కూడా ఎపిలెప్సీ మందులకు కూడా కొన్నిసార్లు తగ్గలేదనుకోండి, ఫర్ సపోజ్ ట్యూమర్ ఉంది, దానివల్ల ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా ట్యూమర్‌కి సర్జరీ చేయాల్సిందే. మందులు కూడా వేసుకొని కొన్నిసార్లు ఎంఆర్ఐ స్కాన్ నార్మల్‌గా ఉండి, ఓన్లీ కొన్ని లోబ్స్ గానీ, అలా టెంపరల్ లోబ్ అట్రోపీస్ గానీ, టెంపరల్ లోబ్ ఎపిలెప్సీ అంటాం. ఆ సమయంలో ఎపిలెప్సీ సర్జరీస్ అనేవి ఉంటాయి. లేదంటే వేగల్ నర్వ్ స్టిమ్యులేషన్ డివైజెస్ కూడా యూజ్ చేసి ఈ ఫిట్స్‌ని తగ్గిస్తారు. ఇది ఇప్పటికి ఇండియాలో సక్సెస్‌ఫుల్‌గా రెగ్యులర్‌గా చేస్తూనే ఉన్నారు. సో ఏదో మన అడ్వాన్స్డ్ సర్జరీ ఇండియాలో లేదని భయపడాల్సిన అవసరమేం లేదు. ఎపిలెప్సీ సర్జరీ అవసరం అంటే రెగ్యులర్‌గా ఇండియాలోనే చేయించుకుంటున్నారు. మా డోసేజ్ కూడా ఫిట్స్ డోసేజ్ కూడా తగ్గుతూ హ్యాపీగా దే ఆర్ లివింగ్. సో హౌ డు వి ప్రివెంట్? లైఫ్ స్టైల్ అండ్ ప్రికాషన్స్ ఏమేమి తీసుకోవాలి? ప్రాపర్ స్లీప్ ఎవ్రీ నైట్ 7-8 అవర్స్ ఉండాలి. మందు మానేయాలి. మొబైల్ ఫ్లాషింగ్ లైట్స్ కానీ, వీడియో గేమ్ ఎక్సెస్ కానీ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. స్ట్రెస్ కంట్రోల్ చేసుకోవాలి. అండ్ మెడిటేషన్ అన్నిటికన్నా ముఖ్యమైనది మెడిటేషన్ రెగ్యులర్గా చేస్తే చాలా ఖచ్చితంగా మీరు హ్యాపీగా బతికేయచ్చు. సో ఫిట్స్ వచ్చిన వెంటనే ముందుగా మనం ప్యానిక్ అవ్వకుండా ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది, లేకపోతే అందరు చేస్తున్న తప్పు ఏంటంటే ఫిట్స్ రాగానే చేతుల్లో తాళాలు గుత్తి పెడుతున్నారు. సో దానివల్ల ఎక్కడ సైంటిఫికల్గా ఎక్కడ ప్రూవెన్ లేదు. ఒకవేళ తాళాలు గుత్తి వల్లే కానీ ఫిట్స్ తగ్గితే హాస్పిటల్ కూడా అందరూ అదే పెడతారు కదా. సో అది ఖచ్చితంగా తాళాల గుత్తి వల్ల ఎక్కడ తగ్గుతున్నట్లేదు. ఇన్ఫ్యాక్ట్ తాళాలు పెట్టడం వల్ల ఇబ్బంది ఏమవుతుందంటే ఫిట్స్ వచ్చినప్పుడు మనలోని ఎనర్జీ ట్వైస్ కానీ త్రిబుల్ కానీ పెరిగిపోతూ ఉంటుంది. సో తాళాలు గుత్తి పెట్టినప్పుడు ఆ షార్ప్ ఎడ్జెస్ ఉన్నాయనుకోండి, పట్టుకున్నప్పుడు ఇంకా ఫిట్స్ దానివల్ల నొప్పి ఎక్కువ అవుతుంటుంది. ఫిట్స్ ఎవరికైనా వచ్చిందనుకోండి, ఇమ్మీడియట్గా మనం చేయాల్సింది ఏంటంటే చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఏదైనా షార్ప్ ఆబ్జెక్ట్స్ అంటే చేయి కాలు ఇలా కొట్టుకుంటారు కాబట్టి ఆ చుట్టుపక్కల ఏం పెట్టుకోకుండా కొద్దిగా క్లోతింగ్ టైట్ లేకుండా ఫ్రీగా ఉండేటట్టు చూసుకొని జనాలు గుమ్మిగూడకుండా కొద్దిగా ఎయిర్ ఎంట్రీ అయ్యే వరకు చూసుకోవాలి. సో ఏ ఫిట్స్ వచ్చినా యూజువల్లీ దే స్టే ఫర్ 1 or 2 minutes అంతే. అంతకుమించి ఎక్కువగా ఏముండదు. ఆ 1 or 2 minutes మనం పేషెంట్ని కొద్దిగా సైడ్కి పెట్టేసి అక్కడ ఉంచేస్తే సరిపోద్ది. ఒక 10-15 నిమిషాలు వాళ్ళకు పోస్ట్ ఇక్టల్ కన్ఫ్యూజన్ అంటాం. అంటే ఫిట్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఆ పోస్ట్ ఇక్టల్ కన్ఫ్యూజన్ ఉంటుంది. ఒక 15-20 minutesలో దే బ్యాక్ టు నార్మల్. అదే సమయంలో మీరు ఫోర్స్గా వాటర్ తాగించినా, మొహం మీద నీళ్ళు కొట్టినా ఇంకా ఇబ్బంది అయిపోతుంది. స్పృహ తక్కువ ఉన్న వ్యక్తికి నీళ్ళు తాగిస్తే మీరు చేసే లాభం కన్నా నష్టం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే నీళ్ళు తాగించినప్పుడు అది మనకు ఊపిరితిత్తులకి వెళ్ళి యాస్పిరేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఆ టైంకి ఏమీ చేయకుండా కొద్దిగా ఒక్క 2 నిమిషాలు లోపుకే పడితే హిల్ బికమ్ టు నార్మల్. సో క్లోజింగ్ మెసేజ్ ఏంటంటే ఫిట్స్ వచ్చిందంటే జీవితం ఆగిపోదు. రైట్ డయాగ్నోసిస్, రైట్ మెడిసిన్ ప్లస్ రైట్ మైండ్ సెట్ విల్ గివ్ యూ ఫుల్ కంట్రోల్. మన మెదడు కొన్నిసార్లు తప్పుడు సిగ్నల్స్ ఇస్తుంటుంది కాబట్టి దాన్నే ఫిట్స్ లాగా వస్తుంది. కానీ మంచి అవగాహన, సమయానికి చికిత్సతో అన్నీ చేసుకుంటే మెదడు మళ్ళీ మామూలుగా అయిపోతుంది. సో ప్లీజ్ రిమెంబర్, డోంట్ ఫియర్ ద ఫిట్స్, ఫేస్ ఇట్ విత్ హ్యాపీనెస్, ఫెయిత్ అండ్ ఫాలో అప్. ఆల్మోస్ట్ ఎవ్రీవన్ అంటే ఓపీకి వచ్చే ప్రతి ఒక్కరు డాక్టర్ నాకు హెడేక్ వచ్చింది, స్ట్రెస్ వల్ల అయి ఉంటుందా అని అందరూ అనుకుంటూ ఉంటారు. బట్ ప్రతి హెడేక్ స్ట్రెస్ వల్ల వచ్చింది అయితే ఉండదు. సమ్టైమ్స్ బ్రెయిన్ మనకి చెప్తుంటుంది, ఒక సిగ్నల్ ఇస్తుంటుంది, ఒక వార్నింగ్ సిగ్నల్ లాగా నాలో సరిగ్గా లేదు అని బ్రెయిన్ ఎప్పుడు సిగ్నల్ ఇస్తుంటుంది. దట్ వీ ఆల్వేస్ మిస్ ఇట్. సో మనకు 2 రకాల హెడేక్స్ ఉంటాయి. సింపుల్ ఫంక్షనల్ హెడేక్స్ అండ్ సెకండరీ హెడేక్స్ అంటాం. ఫంక్షనల్ హెడేక్స్ అంటే టెన్షన్ హెడేక్స్ కానీ, మైగ్రేన్ హెడేక్స్ కానీ, డీహైడ్రేషన్ వల్ల వచ్చే సింపుల్ హెడేక్. బట్ సెకండరీ హెడేక్స్ కమ్ ఫ్రమ్ ప్రాబ్లమ్ ఇన్సైడ్ ద బ్రెయిన్. అంటే ట్యూమర్స్ వల్ల కానీ, బ్లీడింగ్స్ వల్ల కానీ, ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, ఆర్ ప్రెషర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల వచ్చే ఈ సెకండరీ హెడేక్. సో కామన్ సైన్స్ అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే భయపడాల్సిన హెడేక్స్ ఏమేమి ఉంటాయంటే హెడేక్ దట్ ఈస్ పర్సిస్టెంట్ ఫర్ వీక్స్ అండ్ ఉదయం లేవంగానే బాగా ఎక్కువగా తలనొప్పి ఉండి వాంతులు వచ్చినా, చూపు మసమసగా ఉన్నా, రెండుగా కనిపించడం ఉన్నా, నడుస్తున్నప్పుడు తూలుతూ ఉన్నా, లేకపోతే ఫిట్స్ వచ్చినా, ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు డోంట్ ఇగ్నోర్ ఆర్ పెయిన్ కిల్లర్స్ తీస్తూ దాన్ని ప్రొలాంగ్ చేయొచ్చు. బికాస్ పెయిన్ కిల్లర్స్ జస్ట్ మాస్క్ ద పెయిన్ సిగ్నల్. ప్రాబ్లం మొత్తం ఇంకా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. సో హాస్పిటల్కి వచ్చి డయాగ్నోస్ చేయించుకుంటే, అర్లీగా ఎంఆర్ఐ అండ్ క్లినికల్ చెకప్ చేసుకుంటే ట్యూమర్ కానీ, యాన్యూరిజమ్స్ కానీ ఏ ఇన్ఫెక్షన్ ఉన్నా అర్లీగా డిటెక్ట్ చేసుకోవచ్చు.
నేను చాలా పేషెంట్స్ చూస్తుంటాను. అంటే 6 మంత్స్ పెయిన్ కిల్లర్స్ తీసుకొని లేట్‌గా రావడం వల్ల చిన్నగున్న ట్యూమర్ చాలా పెద్దగా అయిపోద్ది. సో, హెడేక్ ఒక వార్నింగ్ లైట్ లాంటిది. అంటే మనము డాష్‌బోర్డ్‌లో గానీ, మన కార్‌లో గానీ, బైక్‌లో గానీ డాష్‌బోర్డ్‌లో ఏమైనా వార్నింగ్ సిగ్నల్ వచ్చిందనుకోండి, మీరు మెకానిక్ దగ్గరికెళ్లి చూయించుకుంటారు కదా! ఏ ఇబ్బందున్నా ఇమ్మీడియేట్‌గా కలుస్తారు కదా! అలానే బ్రెయిన్ సిగ్నల్ ఇచ్చిందంటే ఖచ్చితంగా డాక్టర్‌కెళ్లి చూపించుకోవాలని. లైఫ్ స్టైల్ టిప్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మనకు ప్రాపర్ స్లీప్ గానీ, హైడ్రేషన్ గానీ, స్క్రీన్ బ్రేక్స్ అవి కూడా ఇంపార్టెంట్. స్ట్రెస్‌ని కంట్రోల్ చేసుకోవడం, రెగ్యులర్ ఎక్సర్సైజ్. దీస్ ఆర్ బేసిక్ లైఫ్ స్టైల్ టిప్స్. ఇవి మెయింటైన్ చేసుకుంటే మనకు ఆల్మోస్ట్ 50% ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతాయి. సో, ఇంపార్టెంట్‌గా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోవాల్సిందంటే పెయిన్ కిల్లర్స్‌తో పెయిన్ తగ్గుతుంది. కానీ ప్రాబ్లమ్ కాదు. సో, లిజన్ టు యువర్ బాడీ, ఎస్పెషల్లీ యువర్ బ్రెయిన్. ఎర్లీ చెకప్స్ సేవ్స్ యువర్ లైఫ్.